దురువు గారికి కూడా నమస్కారం. అనుపమ గారికి, ఆమె మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారికి కూడా అందరికీ నమస్కారం చేసుకుంటాను. దీనికి అన్నీ అయినాక ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఒకరికి నేను ఈ సందర్భంలో చెప్పాలి. ఎలా అంటే, నేను మా లింగుస్వామి సార్, మై వెల్ విషర్ డైరెక్టర్ లింగుస్వామి సార్ అవర్ బ్రదర్ చంద్రబోస్ గారికి ఎందుకని చెప్తాను. ఫస్ట్ వాళ్ళు సిండికేట్లో ఒక సినిమా చేస్తామని వెళ్ళినాము. ఆ టైంలో నాకు ఒక అంబిషన్, చిన్నప్పటి ఇంకా నాకు తెలుగులో ఏమైనా సినిమా చెయ్యాలి అనేది నాకు చాలా పెద్ద ఆశ. వాళ్ళతో చెప్పాను, మనము తమిళ్లో చేస్తాము, దానికి ముందు ఏమైనా తెలుగులో నేను ఫస్ట్ మొదలు పెట్టాలినాక ఆ టైంలో అది ఒక మంచి సినిమాగా మనం చెయ్యాలి అని ఆలోచన చేసినప్పుడు మన లింగుస్వామి సార్ డైరెక్టర్ ఏం చెప్పినారంటే, మాకు ఒక మంచి సినిమాలు వచ్చింది, బైసన్ అనే సినిమా, ఈ సినిమాని మనం చేస్తాము, ఇది మాకు చాలా పెద్ద సినిమా అవుతుంది, ఈ సినిమాను చూడండి అని చెప్పి బోస్ గారు మళ్ళీ లింగుస్వామి గారు కూడా మాకు ఈ ఆలోచన ఇచ్చి ఫస్ట్ టైం నేను ఈ సినిమాని చూసినాను. ఒక ఆడియన్స్గా ఆ సినిమాని చూసినప్పుడు చాలా నచ్చింది, ఆ కంటెంట్ చాలా నచ్చింది. ఎలా అంటే, నేను చిన్నప్పుడు ఇంకా తెలుగు సినిమా చూసుకొని వచ్చినాను. ఇది ఆ ఆడియన్స్తో తెలుగు ప్రేక్షకులు ముఖాంతరం నేను చూసినప్పుడు ఇది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది, మా తెలుగు ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుందని నాకు ఒక పెద్ద నమ్మకం వచ్చి ఈ సినిమా మీద ఒక ఆశ పెట్టుకొని దీన్ని తీసుకొని ఎక్కి మేము మొదలుపెట్టాము. దాంట్లో మాకు ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలంటే, నీలం స్టూడియో రంజిత్ గారికి, విపిఆర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఈ సినిమా ఇచ్చిన దానికి వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఆవిడకి సినిమా చూసి నాకు చాలా ఇష్టమైంది. ఈ సినిమాలో చెప్పాలంటే, యాక్టింగ్లో దురువు గారు ఎంత న్యాయం చేసిండారంటే, మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు, మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక మేడం చెప్పినారు, సారు వాళ్ళు తండ్రి అట్లా జీన్ వాళ్ళతో ఉంది, దాని ట్రైలర్లో తెలుస్తూ ఉంది, మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండము సినిమా చూసే, కానీ అది 100% నిజం మేడం. ఏమంటే నేను సినిమా చూసినాను, అట్లుంది సినిమా, అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగ్. అలాగే మీకు చెప్పాలనా, అనుపమ గారి గురించి మేడమే చెప్పినారు, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్, పశుపతి గారు కానీ, లాల్ గారు కానీ, అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఎవరు యాక్టింగ్ చేయలేదు, ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు వాళ్ళు, ఆ క్యారెక్టర్ ముఖాంతరం వాళ్ళు బతికిండారు. అందరికీనా ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారు చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగే కానీ ఇప్పుడే సెన్సేషన్ హిట్ అయిపోయింది అక్కడ, సాంగ్ అంటే పెద్ద హిట్. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు, మీకు తెలుస్తుంది సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్గా పోతూ ఉంది, మంచి రెస్పాన్స్, డే బై డే ఇంప్రూవ్మెంట్, డే బై డే కలెక్షన్ పెరుగుతూ ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందర నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది మారు కాదు, ఈ చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకు ఇది ఒక పాత్ వే నాకు ఇది చేసి ఇవ్వాలని కూడా మీ ముందర మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు, మన జీవితంలో కష్టం అనేది ఏమి సినిమా కథలు వద్దు, ఇప్పుడు చెప్తే అది వేరే తర అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకు వచ్చేసింది వద్దు, మీరు సినిమా చూడండి, మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకు ఈ సినిమాను చూసి అంతా థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మాకు ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసి ఇవ్వాలి. ఆల్రెడీ ఇది పెద్ద సినిమా అయ్యింది, ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో ఫాలో అవుతాను, మాకు మీరు ఆశీర్వాదం కావాలి.
మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ప్రేక్షకులు కానీ నాకు ఆశీర్వదించి నన్ను ఈ సినిమాతో ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు మాట్లాడడానికి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.